వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. చూడండి, సేమ్యాలు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ సేమ్యాలు తయారీ విధానం చూద్దాం. సేమ్యాలు తీసుకొని చూడండి, ఇలా ఒక గిన్నె పెట్టుకొని నీళ్ళు వేసుకోవాలి. చూడండి, ఎండు దాచ, నల్ల దాచ, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దుబాయ్ది, ఇది కూడా దుబాయ్యే. జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష. నీళ్ళు ఉడికాక ఇలా సేమ్యాలు వేసుకోవాలి. ఎసురుది సేమ్యాలకు. చూడండి, ఇలా ఉడికించుకోవాలి. ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి ఎంతవరకు ఉడకల్లో అనుకొని. చూడండి, ఇప్పుడు ఇట్లా దబరాలో ఇలా సేమ్యాలు వేసేసేయాలి. ఇప్పుడు చల్లనీళ్ళు వేసుకోవాలి. చూడండి, ఇలా చూడండి, పూలుగా వచ్చాయి. కాస్త ఎక్కువ కావాలన్నా, కాస్త పలుగ్గా కావాలన్నా దించేసి ఇలా తుళ్ళ దబరాలు వేసి నీళ్ళు వేసుకోవాలి. పెనం పెట్టి కాస్త నెయ్యి వేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. చూడండి, కరుగుతుంది. ఇప్పుడు కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష వేయించుతున్నాను. కాస్త కలర్ చేంజ్ కావాలి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు నీళ్ళు వేసుకొని 3 టేబుల్ స్పూన్లు నీళ్ళు వేసాను. కాస్త నీళ్ళు అయితే కాగాలి. ఇప్పుడు చక్కెర వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా చక్కెర వేసుకోవాలి. చూడండి, కాస్త పాగు రావాలి. కాస్త కరుగుతుంది ఈ చక్కెర అయితే. నల్ల ద్రాక్ష అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే సేమ్యాలు వేసుకోవాలి. ఉడికించిన సేమ్యాలు వేసుకొని పాగులో ఇలా కలుపుకోవాలి. ఈ పాగు చల్లారే గుదికి సేమ్యాలు అయితే విడివిడిగా అయిపోతాయి. సేమ్యాలు విడిగా ఎలా అయ్యాయో కూడా ఒక వీడియో నేను పోస్ట్ చేస్తాను. చల్లారినాక సేమ్యాలు ఎలా ఉంటాయి అనేది కూడా చూడండి. ఇప్పుడైతే మంటలో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి, కాస్త దగ్గర పడింది పాకం అయితే. ఈ పాకం బాగా ఆరిపోయాలకే, చల్లారిపోయాలకే విడివిడిగా అయిపోతాయి సేమ్యాలు అయితే. ఇప్పుడైతే నేను ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు వేస్తున్నాను. కొబ్బరి, ఎండు ద్రాక్ష చూడండి, ఇలా వేసుకోవాలి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇది చల్లారినాక విడివిడిగా సేమ్యాలు వస్తాయి. అది కూడా నేను పోస్ట్ చేస్తాను ఒక వీడియోలో. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి సేమ్యాలు. పాగుబట్టి వేసాం కాబట్టి 4 రోజులైనా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చెడిపోవు. చాలా బాగుంటాయి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.